భరత్రెడ్డి గారు, అంటే సమ్ ఎక్స్టెంట్ అంటే ఎక్కడ వరకు పాకిస్తాన్ వెళ్ళొచ్చు, ఎంతవరకు ఎలాంటి దుశ్చర్య పాల్పడడానికి ఛాన్స్ ఉండొచ్చు? ఇప్పటి వరకు వాళ్ళు చేసేది మన ఏడీ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లుక్ ఎట్ లైక్ దిస్. గత 2 రోజులుగా వాళ్ళు మనం ఏదైతే వాళ్ళ దేశంలో ఒక విధ్వంసం క్రియేట్ చేశామో అది రెప్లికేట్ చేయాలని వాళ్ళు తపన పడుతున్నారు. మనం వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు మేము కూడా అది చేయగలము అని నిరూపించుకోవడానికి వాళ్ళ డెస్పరేట్ గా ఉన్నారు. అండ్ గత 2 రోజులుగా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ దానికి వాళ్ళకి చుక్కెదురైంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఎంటైర్ సైకాలజీ, Pakistan will keep trying to do this, and the more he tries, the more desperate he gets. The more desperate he gets, the more vicious will be his actions. So, మీరు ఇప్పుడు ఏదైతే చండీగఢ్ అలాంటి ప్లేసెస్ అంటున్నారో ఇవి మనకు వెస్టర్న్ బార్డర్స్ లో క్రిటికల్ అసెట్స్. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ట్రై చేసేది మన ఏడీ సిస్టమ్స్ ఏదైతే ఉందో, మన మల్టీ టియర్డ్ వెరీ రోబస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని సప్రెస్ చేయడానికి లేకపోతే దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి పాకిస్తాన్ ఇప్పుడు ప్రయత్నం చేస్తోంది. అంటే ఎప్పుడైతే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని వాళ్ళు కొంచెం కూడా దాని సామర్థ్యాన్ని వాళ్ళు తగ్గించగలిగితే అప్పుడు వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ దుశ్చర్యకు పాల్పడతారు. సో దే ఆర్ స్టిల్ ట్రైయింగ్ టు ఫైండ్ గ్యాప్స్. దే ఆర్ స్టిల్ ఓన్లీ ట్రైయింగ్ టు ఫైండ్ గ్యాప్స్. జమ్మూ దగ్గర నిన్న చేసింది దే అగైన్ ట్రై టు ఫైండ్ గ్యాప్స్. నిన్న చేసిన దాంట్లో దే డిడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ సాచురేషన్ అటాక్. అంటే not really a saturation attack, but what they were trying is మన దగ్గర ఏవైతే ఏడీ పరికరాలు ఉన్నాయో, యూ కెన్ టేక్ ఏడీ గన్స్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్స్ ఉంటాయి, Zu-23s ఉంటాయి. దాని తర్వాత వీ హ్యావ్ ఆకాష్ మిసైల్ సిస్టమ్ విచ్ ఈస్ ఇండిజినస్లీ డెవలప్డ్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ బరాక్ సిస్టమ్స్ అండ్ వీ హ్యావ్ S-400. ఇట్ ఇస్ నాట్ జస్ట్ S-400 విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ హియర్. సో వాళ్ళు 50 డ్రోన్లను 100 డ్రోన్లను ఎప్పుడైతే పంపించారో వాళ్ళ వ్యూహంలో మన ఏడీ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి సాచురేట్ అయిపోతాయి. అంటే 50-100 టార్గెట్లను కొట్టడానికి మీరు మొత్తం ఓపెన్ అప్ చేస్తే దాని తర్వాత దాని మీదుగా ఏదైనా పంపిస్తే అప్పుడు వాళ్లకు ఒక అదను దొరుకుతుంది. సో డ్రోన్ అటాక్ చేసి ఆ తర్వాత దే థాట్ దే అజ్యూమ్డ్ that our air defense systems were saturated, and probably they did a missile attack as well, and they did a standoff missile attack as well. Appudu we scrambled our jets also from Jammu. Our jets, our fighter aircraft also took off from Jammu for interdiction. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు మనకి, ఎందుకంటే we do have news that ఒక F-16 మనం పడగొట్టాము ఆ ఏరియాలో అని. And it's almost confirmed that we have one Pakistani pilot also with us. But నేను వేరే టీవీ ఛానల్స్ లో కూడా చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇవాళ ఊహాజనితం కాకపోయినా కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇస్తుందో దానికోసం మనం వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు పట్టుబడ్డ పైలట్ ఆయన హెల్త్ ఎలా ఉంది, ఆయనకి ఏమైనా దెబ్బలు తాకాయా, ఆయన హెల్త్ బాగానే ఉన్నాడా లేదా, ఇవన్నీ మనకి తెలీదు. అండ్ సో దేర్ ఫోర్ ఇండియా దాన్ని అసెస్ చేసి రైట్ ఆ తర్వాతే వాళ్ళు ఒక కన్సిడర్డ్ ఒపీనియన్ ఇస్తారు. అండ్ వాట్స్ మోర్ ఆల్సో ఇంపార్టెంట్ ఈస్ దాట్ చూడండి, ఇప్పుడు ఇంకా టెన్షన్స్ ఎస్కలేట్ అవుతున్నాయి. అండ్ దిస్ పైలట్ మైట్ బి యూజ్డ్ యాజ్ అ లెవరేజ్ ఇన్ డేస్ టు కమ్ when the negotiations happen in between both the nations. So andukosame, though we have news and almost confirmed news, we should wait for the Indian government to give an official release on this part. Second, Andy, I've been speaking to my friends
in that area of Poonch, Rajouri, at Jammu, Pathankot, etc. And let me tell you, మన భారత పౌరులకి అందరికీ, ఎస్పెషలీ హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇన్ డెప్త్ ఎక్కడైతే మనం కూర్చున్నామో, ఒక యుద్ధం జరిగినప్పుడు అది చేసే ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ మనకి ఊహకి అందనిది. అండ్ ఇంత తీవ్రంగా మన బార్డర్ పట్టణాలలో ఉన్న పౌరులు దాన్ని ఫేస్ చేస్తున్నా కానీ, నేను ఒక చిన్న ఉదంతం చెప్తాను. నిన్న నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటే వాట్ హీ సెడ్ ఈస్, ఆడవారిని పిల్లల్ని మేము ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేస్తున్నాము, కానీ మగవాళ్ళందరం మాత్రం మేము ఇక్కడే ఉండిపోతున్నాము. ఎందుకంటే పాకిస్తాన్ దీనికంటే ఇంకా కొంచెం దుశ్చర్యకి ఏమన్నా పాల్పడితే వీ వాంట్ టు బి ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఆర్మ్ ఫోర్సెస్ అని అన్నారు ఆయన. అండ్ దట్ వాజ్ అన్ అమేజింగ్ స్టేట్మెంట్. సో నార్మల్ గా మన దేశం గురించి మనం కేవలం సోషల్ మీడియాలోను అలాను ఇలాను మనం అనుకుంటాము. అండ్ విచ్ఛిన్న శక్తులు ఏవైతే ఉంటాయో మన దేశంలో, ఆ పరంగా మనం అందరం భారతీయులుగా చూడకుండా మనం హిందువులు గానో ముస్లింలు గానో యునో డిఫరెంట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ గానో ఇలా తెగిపోయి విడిపోయి ప్రాంతీయ వారీగా భాషా పరంగా మనం విడిపోయి ఉంటాము. కానీ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ దాట్ ఇండియాకి ఏదైతే ఇవాళ సాయుధ బలగాలతో పాకిస్తాన్ తో తలపడుతోందో, ఇవాళ ఆ ప్రెషర్ అంతా బేర్ చేసేది మన నార్త్ ఇండియన్ బ్రదర్స్. ప్లీజ్ రిమెంబర్ దిస్, రైట్? సో అండ్ రిమెంబర్, దే ఆర్ ద వన్స్ హూ ఆర్ స్టాపింగ్ Pakistan from entering and destroying anything further or deeper into this country. Yes, sir. Let us respect this, and this is a time that we really need to see. Okay. Especially, yeah. రైట్. భరతరెడ్డి గారు, ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ యుద్ధంతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో మేము జోక్యం చేసుకోము అంటూ అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ని ఎట్లా చూడాలి అంటే, ఇంకా మీరే తేల్చుకోండి, వీలైనంత తొందరగా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలి అని అనటం, మేము జోక్యం చేసుకోమని చెప్పటం వెనక మతలబ్ ఏంటి, ఏం సంకేతం పంపుతుంది ఈ వ్యాఖ్య? ఓకే, ఐ థింక్ if that is the message from Washington, yes, then it is very clear that Washington has chosen to be an ally of India, and very directly so in black and white. అంటే అమెరికాకు కూడా తెలుసు, భారతదేశంతో సాన్నిహిత్యంగా భారతదేశంతో వాళ్ళు సౌత్ ఏషియన్ రీజియన్ లో ఒక బ్యాలెన్స్ ఏర్పరచాలంటే, ఏదైతే ఇప్పుడు చైనా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో ఏదైతే ఒక సాన్నిహిత్యం పెరుగుతోందో దాన్ని తెంపడం అవసరము అని అమెరికాకి తెలుసు. సో అండ్ ఐ థింక్ వాళ్ళు ఆ లైన్ ఆఫ్ స్ట్రాటజీనే ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ దే ఆర్ గివింగ్ support to us and saying that sort it out to the level and extent where Pakistan will no longer be a problem in this region. So they're actually telling us to sort out Pakistan. అంటే ఇప్పుడు పాకిస్తాన్ మీరు అంటున్నారు కదా సార్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటన ఇండైరెక్ట్గా భారత్ ఆపరేషన్ సమర్థించేటట్టుగా ఉందని, అంటే ఇంకా ఇది కంటిన్యూ అయ్యే అవకాశమే ఉందా? ఇంకా భారత్ ఇంకా నువ్వు నీ పని నువ్వు చేసుకో అని ఇండైరెక్ట్ గా చెప్పడం అవుతుందా? దట్స్ వాట్ ఇట్ మీన్స్ అండి. మీరు ఇంకోటి గమనించాలి, ఇక్కడ ట్రంప్ ఈజ్ అన్ అమేజింగ్ నెగోషియేటర్. ట్రంప్ ఎలా ఒక రోజు ఇలా అన్నా గానీ ఒక రోజు అలాగన్నా గానీ, ట్రంప్ had actually written a book on how to అవును. ఓకే, అండ్ ఇవాళ జేడీ వాన్స్ ని ఆయన ముందు పెట్టి స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు అంటే ఒక ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ వాళ్ళు ఉంచుకున్నారు అని అర్థం. ట్రంప్ హెస్ నాట్ సెడ్ దిస్ కదా, జేడీ వాన్స్ హెస్ సెడ్ దిస్. ఓకే, విచ్ మీన్స్ టుమారో ఇఫ్ దే వాంట్ టు స్టాప్ ఎనీ ఫర్దర్ ఎస్కలేషన్, దెన్ ట్రంప్ విల్ కమ్. ఓకే, సో అంటే కంట్రోల్డ్ రీతిలో ముందుకెళ్ళండి, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తే ట్రంప్ విల్ కమ్ ఇన్ టు స్టాప్ థింగ్స్. ఓకే, దట్స్ వాట్ ఇట్ మీన్స్. ఎస్ సార్, ఓకే రైట్. భరతరెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి. ప్రస్తుతం టిబెట్లో జాయిన్ అవుతున్నారు ఎయిర్ ఫోర్స్ మాజీ ఉన్నతాధికారి నాయుడు గారు.
నాయుడు గారితో మాట్లాడే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం వార్ బ్రేకింగ్లో.